అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నక్కతో కాసేపు. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మరి బ్రేక్ఫాస్ట్ అనగానే మనకు ఇడ్లీ, దోశ, పూరి, చపాతి, బోండా ఇలా రకరకాల పునుగులు ఇలా రకరకాల ఐటమ్స్ అయితే మనకు గుర్తొస్తాయి. కానీ ఒక్క ఐటెం మాత్రము కొంతమందికే ఇష్టమవుతుంది, చాలామందికి ఇష్టం ఉండదు. అదేంటంటే మీకు తెలిసిందా? గుర్తొచ్చిందా అండి? అదేనండి, ఉప్మా. ఉప్మా అంటే చాలామంది ఇష్టపడరు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తూ ఉంటారు. కానీ నేను చేసే ఉప్మా మాత్రం మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నానండి. మరి ఈ ఉప్మాకి ఏమేమి కావాలి, ఎలా చేయాలి అనేది అయితే చూసేద్దామా? ఉప్మాకి కావాల్సిన ఐటమ్స్ అండి: ఉప్మా రవ్వ 1 కప్, చూడండి క్యారెట్ తురిమినది ఒక 1 క్యారెట్ పెద్ద తీసుకున్నానండి, ఇలా పీసెస్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక 2 పచ్చిమిర్చి, జీలకర్ర, ఆవాలు, నెక్స్ట్ వచ్చేసి ఇవి శనగపప్పు, పచ్చిశనగపప్పు, మినపప్పు అండి. ఇది ఒక్కొక్క 1 టీ స్పూన్ అండి. నెక్స్ట్ ఆనియన్, ఒక మీడియం సైజ్ ఆనియన్, కొంచెం కరివేపాకు, ఎండుమిర్చి, సాల్ట్. ఇంకా 2 ఐటమ్స్ ఉన్నాయండి, నేను చేసేటప్పుడు చూపిస్తాను మీకు. ఓకేనా అండి? దీంతో మనం ఇప్పుడు మనము ఒక కడాయి పెట్టుకొని ఉప్మా రవ్వ ఉంది కదండి, దీన్ని చక్కగా మనం వేయించుకోవాలండి. సిమ్లో పెట్టుకొని చక్కగా, అంటే మనకు మంచి స్మెల్ వస్తుందండి. ఆ స్మెల్ వచ్చే వరకు కూడా మనము ఒక 5 to 8 minutes పడుతుందండి. కొంచెం ఫస్ట్లో మీడియం ఫ్లేమ్ పెట్టుకుందామండి, తర్వాత సిమ్లో పెట్టుకోవాలి. ఇంకా మనము మాడిపోకుండా చూసుకోవాలండి. ఇలా మనము కొంచెం కలర్ మారుతుంది, అప్పటి వరకు అయితే ఇలా వేయించుకుందాం. చూడండి, ఇలా ఉప్మా రవ్వనైతే మనము ఇలా వేయించుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి మనం కొంచెం ఆయిల్ మనము ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. నేను ఒక 2 స్పూన్స్, అంటే ఇది పెద్దదండి, చూడండి దీంతో నేను వేసాను. చూడండి ఆయిల్ హీట్ అయిపోయింది. మనము కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేయాలి. నెక్స్ట్ వచ్చేసి క్యారెట్ ఉంది కదండి, క్యారెట్ మనం చిన్న పీసెస్ కట్ చేసుకున్నాము. ఇంకా కొంచెం తక్కువ వేసుకోవాలంటే తక్కువ కూడా వేసుకోవచ్చండి. క్యారెట్ వేసాను. నెక్స్ట్ 2 పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు. ఇంకా వీటిని ఇప్పుడు మనము చక్కగా కలుపుకోవాలండి. అదేవిధంగా మనము కరివేపాకు కూడా వేసేద్దామండి వీటితో పాటు. ఇంకా దీన్ని కొంచెం గోల్డెన్ బ్రౌన్, ఈ క్యారెట్ వేసాం కదా, అది కొంచెం మెత్తపడాలన్నమాట. స్మూత్గా అవుతే మనం తినడానికి కూడా చాలా బాగుంటుందండి. ఒక్క 2 minutes అది మనము అలా పెట్టేద్దాం. చూడండి, కాస్త మెత్తపడినాయండి. చూడండి, ఇలా సాఫ్ట్గా అవ్వాలి. ఇప్పుడు మనము ఇది కంపల్సరీ వేయాలండి, కొత్తిమీర. ఎందుకంటే స్మెల్ చాలా బాగుంటుంది, ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. దీనికి కొత్తిమీర ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఉప్మా అంతటికి కూడా ఇది నాకు తెలిసి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇది కొత్తిమీర అండి. ఇది వేస్తే, ఇలా తాలింపులోనే వేస్తే ఆయిల్లో అది కూడా కొంచెం కుక్ అవుతుంది కదండి. వీటన్నిటితో పాటు అది కూడా అవుతుంది కాబట్టి దాని ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కొత్తిమీర ఫ్లేవర్ చాలా బాగుంటుంది కాబట్టి మనం ఒక్క 1 minute ఇలా కలిపేసుకొని మనమైతే వాటర్ పోసుకోవాలండి. చూడండి, మనం ఏ కప్తోనైతే రవ్వ తీసుకుంటామో అదే కప్తోని మనము 3 cups ఆఫ్ వాటర్ అయితే మనము వేసుకోవాలండి, దీంట్లో పోయాలి. చూడండి, 1,
2, 3. ఇంకా దీన్ని మనము కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. ఈ స్టేజ్లో మనకు వాటర్ కొంచెం సాల్టీ, లైట్గా సాల్ట్ టేస్ట్ రావాలన్నమాట వాటర్. ఇప్పుడు మనం హైలో పెట్టుకొని 1 బాయిల్ రావాలండి. ఒక్క బాయిల్ వచ్చేసరికి మనకు ఇంకా కలవలేదండి. ఉప్పు ఇంకా కొంచెం వేస్తున్నాను. ఇంకా మీరు ఉప్పు మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి. ఓకేనా అండి? ఇంకా ఇలా పెట్టేసి మనము ఒక్క 2 మినిట్స్ వెయిట్ చేద్దాం. చూద్దామండి. వాటర్ చూడండి ఇలా బాయిల్ అవుతున్నాయి కదండి వాటర్. ఇప్పుడు మనము మళ్ళీ ఒకసారి టేస్ట్ చూసుకోవాలండి. ఏమైనా సాల్ట్ మనకు కొంచెం చప్పగా అనిపిస్తే మనము ఈ టైంలో వేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకా ఇది సిమ్లో పెట్టేసుకొని కంప్లీట్గా ఇంకా నేను రవ్వ వేసుకుంటూ కలిపేస్తానండి. కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలపాలి. ఇలా ఇంకా దీన్ని చక్కగా మనము కలుపుకుంటూ ఒక 2 మినిట్స్ మనం అలా పెట్టేస్తే అంతా కూడా చాలా అంటే ఈ ఉప్మా అంతా ఇలా వాటర్ వాటర్గా ఉండదండి. ఇంకా దీన్ని ఇలా పెట్టేసేయాలి. చూడండి, మనము రవ్వ వేసిన తర్వాత 2 మినిట్స్ మనము కొంచెం వెయిట్ చేస్తే ఇదంతా కూడా రవ్వ అంతా కూడా మంచిగా దీంట్లో మగ్గిపోతుందండి, అంటే ఉడుకుతుంది. ఇంకా చూడండి అంతా కూడా దగ్గరికి వచ్చేసింది కదండి, వాటర్ వాటర్గా లేదు. మనం రవ్వ వేసినప్పుడు కంప్లీట్గా అంతా రవ్వ అంతా వేస్తే మనకు కొంచెం లిక్విడ్ టైప్లో ఉండాలి. అలా ఉంటేనే ఇది మంచిగా కుక్ అవుతుందండి, ఇలా దగ్గరికి వస్తుంది. చూడండి, ఏమాత్రం మాడిపోకుండా సిమ్లో పెట్టాలి. చూడండి, ఇంకా ఈ టైంలో మనము ఆఫ్ చేసేసుకోవచ్చు అండి. ఆఫ్ చేసుకొని నేను కొత్తిమీర, నెక్స్ట్ వచ్చేసి కొంచెం గీ, చూడండి ఒక స్పూను గీ వేస్తున్నానండి. ఇంకా ఇప్పుడు ఇది వేడిగా ఉన్నప్పుడే మనము దీంట్లో మొత్తం కూడా కలిపితే బాగుంటుందండి. చూడండి అంతా కూడా మిక్స్ చేయాలి. ఇంకా ఇలా కలుపు. ఇంకా ఈ వేడికి ఆ గీ అంతా కూడా కంప్లీట్గా అంతా బాగా కలుస్తుందండి. ఇంకా ఇలా చూడండి, ఇంకా ఏముందండి, ఉప్మా రెడీ. ఇది అంటే చాలామందికి నచ్చుతుంది. ఇలా చేస్తే ఖచ్చితంగా తింటారండి. మరి మీరు కూడా ట్రై చేయండి. ఇది ఎలా ఉందో నేనైతే మీకు టేస్ట్ చేసి చూపిస్తానండి. ఉప్మా అయితే మనం ప్రిపేర్ చేస్తాం కదండి. దీంట్లో మనం జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపప్పు ఇవి కొంచెం ఎక్కువ వేస్తేనే టేస్ట్ బాగుంటుందండి. మనం పిల్లలు క్యారెట్ ఇస్తే తినరు కదండి, దీంట్లో ఇలా వేస్తే ఇది చాలా చక్కగా అంటే సాఫ్ట్ అయిపోతుందండి క్యారెట్. దీన్ని పిల్లలు కూడా ఇష్టంగానే తింటారండి. మరి మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి, తినని వాళ్ళు కూడా తింటారండి. ఓకేనా అండి? మరి ఇప్పుడైతే మనం టేస్ట్ చేసి చెప్తానండి. వేడిగా ఉంది. ఇట్లా నోట్లో వేసుకుంటే జారిపోతుందండి. ఎందుకంటే దీంట్లో మనం గీ వేసాం కదా, అది సూపర్గా అంటే ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుందండి. క్యారెట్, ఆనియన్ అంటే కామన్ అన్నిట్లో మనం వేస్తాం, కానీ దీంట్లో కొత్తిమీర, గీ ఈ రెండు కూడా ఆ ఫ్లేవర్ అనేది మనకు తెలుస్తూ ఉందండి. చాలా టేస్టీగా ఉంది. మరి నేను చెప్పడం కాదు, మీరు కూడా చేసుకొని మీ ఇంట్లో మీరు ట్రై చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీరు పెట్టండి. ఓకేనా అండి? మరి నా ఛానల్ కనుక, నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి మీరు చేసుకొని తినండి, కామెంట్ పెట్టండి ఎలా ఉంది అనేది. ఓకేనా అండి? బాయ్ అండి. మరొక మంచి రెసిపీతో మీ ముందు ఉంటాను.